ఇప్పుడు కాకరకాయలని ఉల్లిపాయల్ని వేరువేరుగా గుండగా తరుక్కొని పెట్టుకుని చూపిస్తాను మీకు. కాకరకాయ ముక్కలు ఇలాగా చేసుకున్నానండి, తరుక్కున్నాను గుండగాను ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కల్ని. అలాగే ఇప్పుడు పోపులు, కారం, ఉప్పు, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు వీటిని నేను ఎలా తాలింపు వేస్తానో చూడండి. బాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి సరిపడా ఆయిల్, ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు గుండగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయినాక ఈ కలర్లోకి వచ్చిందండి. కొంచెం అంటే 1/4 వేగింది. ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలను వేయాలి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు ఇలా దీన్ని కూడా ఇలా కలిపేసి ఏమి వేయకుండా, ఉప్పు కారం ఏమీ వేయకుండానే దీన్ని హాఫ్ బాయిల్ చేయాలి. ఉక్కురు అన్నాను కదండి, అందుకే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. మరి కొద్దిగా వేగాలి. మళ్ళీ మూడము కాకరకాయ హాఫ్ బాయిల్ అయ్యాక 1 స్పూను కారం వేసుకోవాలి. అలానే సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా వేగే వరకు వేపుకోవాలి. మరొక 2-4 నిమిషాలు వేగితే కూర రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి, వేగిపోయింది. బాగా కలపెట్టుకొని చూడాలి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తిని చూస్తే దీని టేస్ట్ తెలుస్తుంది. కాకరకాయ ఉక్కురు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.